హాయ్ ఫ్రెండ్స్, వెజిటేరియన్కి చాలా బాగా నచ్చుతుంది. ఈరోజైతే మీ ముందుకి ఉర్లగడ్డ కుర్మా పులుసుతో వచ్చాను. పులుసు అయితే ఈ విధంగా ఉండాలి, నీళ్ళుగా లేకుండా గట్టిగా లేకుండా ఈ విధంగా ఉన్నదంటే మనకి అన్నిటికీ కూడా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు 8-9 ఉర్లగడ్డలు తీసుకున్నాను. వీటిని అన్నిటినీ కూడా బాగా తొక్క తీసుకొని నీట్గా కడిగి బౌల్లో పెట్టుకుంటున్నా. ఇవన్నీ కూడా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అట్లా పెద్ద గడ్డలు లేకుండా చిన్నవి లేకుండా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకుని ఉప్పు కారం అంతా కూడా బాగా గడ్డల్లోకి పడుతుంది. ఒక ఉల్లగడ్డ పీసు కూడా మనము బయట పడేయకుండా బాగా తినచ్చు, ఇష్టంగా తింటారు. 3 గ్లాసులు నీళ్ళు కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఈ ఉల్లగడ్డల్ని ముందుగానే ఉడకబెట్టేసుకున్నామంటే బాగా సాఫ్ట్గా ఉంటాయి. 3 ఎర్రగడ్డలు, 2 టమాటాలు, పొట్టు తీసుకున్న తెల్లగడ్డపాయలు ఒక 10 తీసుకున్నాను. అల్లం కూడా తొక్క తీసుకున్న అల్లము ఈ సైజు తీసుకున్నాను. కొబ్బరికాయ కూడా ఒక 1/2 భాగం తీసుకున్నాను. ఈ విధంగా కొబ్బరి కూడా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నా. ఈ ఆనియన్స్కి టమాటాలకి మిడిల్లో ఆ విధంగా తీసుకున్నామంటే కిడ్నీలో స్టోన్స్ చేరవంట. నేను ఇంతకుముందు అలానే వాడేదాన్ని. ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మిక్సీకి వేసుకుంటున్నాను. ఇది చాలా రోజుల తర్వాత మన సబ్స్క్రైబర్స్ కోసమే చేస్తున్నాను. కావాల్సిన మసాలా దినుసులు పట్ట 3, లవంగాలు ఒక 4 తీసుకున్నాను. కొద్దిగా సోంపు అనేది వేసుకుంటే బాగా డైజెషన్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సోంపు వేసుకుంటే. 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు ఆవాలు వేసుకున్నాను. అవంతా కూడా బాగా చిటపట ఆగిన తర్వాత మిక్సీకి వేసుకున్న మసాలాని ఈ విధంగా నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా బాగా మెత్తగా చేసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. అటు సైడ్ ఉల్లగడ్డలు కూడా ఉడుకుతున్నాయి చూడండి. ఒక సైడ్ అది ఉడకబెట్టుకుంటూ ఒక సైడ్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఒక 20 మినిట్స్ ప్రాసెస్లో అయిపోతుంది. కొద్దిగా పసుపు వేసుకొని 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ధనియాల పొడి, ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అడుగంటుకుంటా దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం టమాటా ఎక్కువ తీసుకోకూడదు. టమాటా ఎక్కువ తీసుకున్నామంటే పులుపు వచ్చేస్తుంది. మనం కొబ్బరి తీసుకున్నాం కదా, కొబ్బరి కాంబినేషన్కి కొంచెం తీయగానే ఉంటే బాగుంటుంది. చపాతీకి, దోశకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది ఈ కుర్మా. వెజిటేబుల్ బిర్యానీకి ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తక్కువ అనిపించింది, కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది తేలిన తర్వాత ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డల్ని అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని చాలా రోజుల తర్వాత చేసినా కూడా టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా కూడా కొద్దిగా వాటర్ తీసుకుందాము. తక్కువ అనిపిస్తుంది వాటర్, అందు గురించి కొద్దిగా వేస్తున్నాను. ఇదంతా కూడా బాగా దగ్గర పడిన తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కలర్ఫుల్గా ఉంది, సూపర్ టేస్ట్. కొద్దిగా ఉప్పు తక్కువ అనిపిస్తుంది, వేస్తున్నాను. అదిరిపోయింది కర్రీ అయితే.